ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము 37వ అధ్యాయము. ఈ 37వ అధ్యాయంలో దేవి జ్ఞానోపదేశము చెయ్యటము, భక్తి విధానములు, జ్ఞానప్రాప్తి యొక్క మహిమ మనం తెలుసుకుంటాము. మొత్తం 7వ స్కందంలోని 34వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. హిమాలయుడు అడుగుతున్నాడు, తల్లి, నా వంటి స్వార్థపరులకు సామాన్య మానవుల హృదయమందు కూడా సులభముగా జ్ఞానోదయము కలిగే భక్తిని కృపతో చెప్పండి అని. అప్పుడు దేవి ఇలా చెప్తున్నది, రాజేంద్ర, మోక్షమును పొందటానికి సాధనమైన నాకు సంబంధించిన భక్తి మార్గములు 3 ప్రసిద్ధములు. అవి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము. ఈ మూడింటి యందు భక్తి యోగము సమగ్రముగా సంపన్నమై ఉంటుంది. అది ఎంతో సులభము, మనస్సునకు అనుకూలమైనది, శరీరమునకు చిత్తమునకు కూడా ఏ విధమైన కష్టమును కలిగించదు. మానవుల గుణభేదములకు అనుగుణముగా ఆ భక్తి కూడా 3 విధములుగా ఉంటుంది. ఇతరులకు దుఃఖమును కలిగించే ఉద్దేశ్యముతో డాంబికముగా ఈర్ష్యా క్రోధములతో నుండి చేసే భక్తిని తామసమని అంటారు. హిమాలయ, ఇతరులకు బాధ కలిగించకుండా తన మేలునే కోరేవాడు, హృదయమునందు కోరికతో నిండి ఉన్నవాడు, యశస్సు భోగానుభవముల యందు కోరిక కలిగినవాడు, ఫలాపేక్షతో శ్రద్ధగా నన్ను ఉపాసించువాడు, భేదబుద్ధి వలన నన్ను వేరుగా తలంచువాడు, మందబుద్ధి అయిన మానవుని భక్తి రాజసము అంటారు. తన కర్మలను పరమాత్మకు సమర్పించువాడు, పాప ప్రక్షాళనకే కర్మలు చేసేవాడు, వేదముల ఆదేశానుగుణముగా నన్ను నిరంతరము ధ్యానించువాడు, సత్కర్మలయందు లగ్నమై ఉండువాడు, ఇట్లు మనస్సులో నిర్ణయించి భేదబుద్ధిని ఆశ్రయించి నా సంతోషము కోసము కర్మ చేయువాడు, అట్టివాని భక్తి సాత్వికము అనబడుతుంది. సేవింపబడువాడు, సేవకుడు అను భేదబుద్ధితో చేయబడు సాత్విక భక్తి నన్ను పొందటానికి సహాయపడుతుంది. ముందు చెప్పిన రాజస తామస కర్మలతో నన్ను పొందుట జరగదు. నేనిప్పుడు శ్రేష్టమైన భక్తిని గూర్చి చెప్తాను విను. నిరంతరము నా గుణములను శ్రవణము చేస్తూ నామములను కీర్తిస్తూ ఉండాలి. నేను శుభములకు, గుణమయ రత్నములకు భాండాగారం అవుతాను. నా యందు చిత్తమును తైలధార వలె ఎల్లవేళలా లగ్నము చేసి ఉంచుకోవాలి. హేతువు లేక అహేతువు అను కల్పన మనస్సులో ఎప్పుడు కూడా రాకూడదు. సామీప్యము, సాయుధ్యము, సాలోక్యము అనే ముక్తులను కూడా కోరుకోకుండా ఉండాలి. ఇలాంటి ముక్తి కలగాలని కూడా కోరుకోకూడదు. నా సేవకు మించినది ఎన్నడూ కూడా ఏ పనిని కూడా శ్రేష్టమని అనుకోరాదు. సేవ్య సేవక భావము లోతైనదిగా ఉండాలి. దాని వలన అతడు కైవల్య మోక్షమును కూడా కోరుకోడు. అవిచల శ్రద్ధతో సావధానుడై కేవలము నా చింతనయే చేస్తూ ఉండాలి. నా యందు తన యందు నిరంతరము అభేద బుద్ధి ఉండాలి. జీవులందరూ నా రూపములే అనే ఇట్టి ధారణ ఎప్పుడూ ఉండాలి. తనవారు ఇతరులు ఒకటేనని ఆలోచించాలి. తన వారి యందు ఇతరుల యందు సమానమైన ప్రేమ ఉండాలి. చైతన్య పరబ్రహ్మ సమాన రూపముతో సర్వత్రా విరాజమానుడై ఉన్నాడు. దీనిని తెలుసుకొని సాధకుడు అభేద దృష్టి కలిగి ఉండాలి. సకల రూపములందు సర్వత్రా సదా నన్నే విరాజమానమై ఉన్నట్లు ప్రణామము చేస్తుండాలి. భజన చెయ్యాలి. పర్వతరాజకు హిమాలయ, చండాలుడు కూడా భగవతి రూపమేనని పవిత్ర భావమును ఉంచుకోవాలి. భేదమును పరిత్యజించి ఎక్కడ కూడా ద్వేషభావమును ఉంచుకోకూడదు. రాజా, నా స్థానములను దర్శించుట, నా భక్తులను కలుసుకోవటము, నా శాస్త్రమును వినటము, నా మంత్రతంత్రాదుల యందు శ్రద్ధ ఉండుట, ఇవన్నీ కూడా ఉండాలి. నా ఎదుట ప్రేమ కారణము వలన చిత్తమునందు మధురమైన అలజడి వ్యాపించాలి. శరీరము రోమాంచము కావాలి. కనుల నుండి ప్రేమాశ్రువులు ప్రవహిస్తూ ఉండాలి. గద్గద కంఠము వలన శబ్దము వచ్చుట నిలిచిపోతుండాలి. పర్వతరాజా, నేను జగత్తును ఆవిర్భవింపచేయు పరమేశ్వరిని. సకల కారణములకు
మూల కారణము నేనే. నా నిత్య నైమిత్తిక వ్రతములన్నీ కూడా దివ్యములు. ధనమును ఖర్చు చేయుటయందు లోభమును చూపక భక్తితో నిరంతరము నా వ్రతములను చేస్తుండాలి. హిమాలయ, నా ఉత్సవములను చూసే అభిలాష ఉండాలి. ఉత్సవములను జరుపుట మానవులకు స్వాభావికము కావాలి. ఉచ్చస్వరముతో నా నామమును కీర్తిస్తూ నృత్యము చెయ్యాలి. శరీరము నందలి అభిమానమును వదిలిపెట్టాలి. ప్రారబ్ధానుసారము ప్రాప్తించేది అని తలపోసుకోవాలి. శరీరము ఉండుట పోవుట గురించి ఏమాత్రమూ ఆలోచించవద్దు. ఈ విధముగా జరుగు నా భక్తి పరాభక్తి అని చెప్తారు. దేవిని తప్ప ఇతర దేవతలను స్మరించకుండుటయే పరాభక్తి. హిమవంత, ఇట్లా హృదయమునందు విశుద్ధ భక్తి ఉత్పన్నమైన క్షణముననే నా చిన్మయ రూపమునందు స్థానము పొందటానికి అర్హత కలిగి ఉంటుంది. భక్తి యొక్క పరాకాష్ఠనే జ్ఞానం అంటారు. వైరాగ్యమునందలి అంతిమ దశ కూడా జ్ఞానమే అవుతుంది. జ్ఞానము ప్రాప్తించగా భక్తి వైరాగ్యములు రెండు స్వయముగా సిద్ధిస్తాయి. హిమవంత, భక్తి వనర్చినా కూడా నా భక్తునకు జ్ఞానప్రాప్తి కలగకపోతే అతడు దివ్యమైన నా మణిద్వీపమునకు పోతాడు. అక్కడికి వెళ్ళి అతడు భోగములందు ఆసక్తుడు కాకుండా తన కాలమును గడుపుతాడు. గిరివర, చివరికి అతనికి నా రూపమును గురించిన సమగ్రమైన జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞాన ప్రభావముతో అతడు శాశ్వతముగా ముక్తుడవుతాడు. జ్ఞానము ముక్తికి గురితప్పని సాధనము. ఇందులో సందేహము లేదు. అందరూ కూడా నా రూపమే. నేను అందరి యందు విరాజమానురాలనై ఉన్నాను. ఈ రహస్యమును ఎరిగినవాడు శాశ్వతముగా ముక్తుడవుతాడు. అతని ప్రాణములు లేచిపోవు. అవి వాని శరీరమందే లయమవుతాయి. అతడు బ్రహ్మవిధుడు కాబట్టి అతడు బ్రహ్మయే అవుతాడు. బంగారు హారము మెడయందున్నది కానీ దానిని పోగొట్టుకున్నాను అని అతడు భ్రమ చెందడు. బుద్ధి సరియైన మార్గమున పయనించగా భ్రమ తొలగిపోతుంది. అప్పుడు పరమాత్మ లభిస్తాడు. ఆ పరమాత్మ ఇంతకు ముందే లభించి ఉన్నాడు. వాస్తవికముగా నేను బ్రహ్మస్వరూపిణినే. నేను సర్వస్వరూపిణినే. అజ్ఞానంతో వేరుగా నేను ప్రతీతమవుతూ ఉంటాను. హృదయమునందు వైరాగ్యము ఉదయించిన జ్ఞానోదయము సంపూర్ణముగా కలగక మరణిస్తే అతడు బ్రహ్మలోకమున స్థానమును పొందుతాడు. ఒక కల్పము వరకు బ్రహ్మలోకమున ఉండిన తరువాత అతడు మరలా శుద్ధమైన ఆచరణ కలిగిన శ్రీమంతుల ఇళ్లల్లో జన్మిస్తాడు. రాజా, అనేక జన్మల సత్కృతుల వలననే జ్ఞానమును పొందుతారు. కాబట్టి జ్ఞానమును పొందటానికి చక్కటి ప్రయత్నము చేయాలి. ప్రయత్నమునందు శిథిలత ఉంటే గొప్ప హాని కలుగుతుంది. ఈ మానవ జన్మ మరలా లభించేది కాదు. ఏదో ఒక విధముగా మానవ జన్మ లభిస్తే అన్ని వర్ణములలో శ్రేష్టమైన బ్రాహ్మణునిగా, అందులో కూడా వేద అధ్యయనము చేయువాడు లభించుట దుర్లభము. దానికి తోడు శమదమములు, తితిక్ష మొదలగు 6 సంపదలు, యోగసిద్ధి, ఉత్తమ గురువు ఇవన్నీ కూడా లభించుట సులభము కానే కాదు. ఇంద్రియములయందు పనిచేసే సామర్థ్యము వస్తుంది. శరీరం ఎప్పుడు కూడా పవిత్రముగా ఉంచుకోవాలి. ఇది కూడా సహజము కాదు. అనేక జన్మల పుణ్యఫలము వలననే ముక్తిని పొందాలనే కోరిక మానవునికి ఉత్పన్నమవుతుంది. మానవుడు ఈ విధంగా సఫలమగు సాధనతో సంపన్నుడై జ్ఞానప్రాప్తికి ప్రయత్నము చెయ్యాలి. అట్లు చెయ్యకపోతే వాడు జన్మించుట వ్యర్థమవుతుంది. అందువలన రాజా, భక్తికి అనుగుణముగా జ్ఞానమును పొందు ప్రయత్నమున తత్పరుడు కావాలి. జ్ఞాన మార్గమునందు పయనించేటప్పుడు అడుగడుగున అశ్వమేధ యజ్ఞఫలము ప్రాప్తిస్తుంటుంది. పాలలో ఘృతము దాగినట్లుగా ప్రతి ప్రాణి హృదయమునందు జ్ఞానము గుప్తరూపమున దాగి ఉంటుంది. మనోరూప కవ్వముతో ప్రాణి నిరంతరము మధిస్తూ దానిని పొందాలి. వేదాంతము అను ఢంకా వాయిస్తూ జ్ఞానమును పొందిన తరువాత మానవుడు కృతార్థుడవుతాడని ప్రకటిస్తుంది. హిమవంత, ఈ విషయములన్నీ కూడా నేను సంక్షిప్తముగా చెప్పాను. ఇక నీవింకేమి వినగోరుతున్నావు అని దేవి
హిమవంతుణ్ణి అడిగింది. అధ్యాయము 37 సమాప్తము. 38వ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.